హాయ్ అండి, వెల్కమ్ టు అరుణ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? ఇది స్వీట్ అండి. అదిరిపోయింది టేస్ట్ అయితే. ఈ స్వీట్ నేను ఎలా తయారు చేసుకున్నాను, ఇందులో ఏమేమి వేసినా, ఎట్లా చేసుకోవాలి, దీని ప్రాసెస్ ఏందనేది మనం వీడియోలోకి వెళ్ళిపోయి చూద్దాం. మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడైనా కాలుతుందండి. ఫెస్టివల్ ఎప్పుడైనా పండుగల పబ్బాలకు ఎప్పటికైనా అప్పటికప్పుడు చేసుకునే స్వీటు సూపర్ టేస్టీ ఉంటుందండి. అసలు అన్నీ మన ఇంట్లో దొరికిన ఐటమ్స్ తోటే ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్ ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈజీ ప్రాసెస్, ఎక్కువ ఐటమ్స్ కూడా ఇందులో పట్టవు. 2-3 ఐటమ్స్ తోటే రెసిపీ కంప్లీట్ అయిపోతుంది. స్వీటు సూపర్ టేస్ట్ ఉంటాయి. అసలు ఒక్కసారి చేసిరంటే మీరు మళ్ళీ మళ్ళీ ఇదే చేస్తారు, అంత బాగుంటుంది. ఇప్పుడు ఇవి ఎట్టనో దీని వీడియోలోకి వెళ్ళిపోదాం, ఓకేనా? ముందుగా మనం చేయాల్సింది, ముందు మనం బొంబాయి రవ్వ అంటాంగా, ఉప్మా రవ్వ, దీన్ని ఒక 1/2 కప్పు తీసుకొని సన్న మంట మీద వేంపుకోవాలి. బొంబాయి రవ్వని సన్న మంట మీద ఇందులో కొంచెం నెయ్యి వేసుకోవాలి. దోరగా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దీన్ని వేంపుకుంటే, బ్రౌన్ కలర్ వచ్చిందిగా, వేగింది ఉప్మా. 1 కప్పుకు 2.5 కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలి. సూపర్ స్వీట్ అండి. అసలు పిల్లలు ఎట్లా తింటారంటే అసలు మస్తు టేస్ట్ ఉంటుంది. దీంతో పాటే దీనికి సరిపడా చక్కెర వేసుకోవాలి. మనం తినేదాన్ని బట్టి చక్కెరని యాడ్ చేసుకోవాలి. ఈ చక్కెర కూడా ఈ ఉప్మా రవ్వతో పాటు కరిగిపోయి మెత్తగా అవుతుంది, మంచిగా ఉప్మా రవ్వ కలిసిపోతుంది. ఇది గడ్డలు కట్టకుండా తిప్పుకుందాం మంచిగా. కొద్దిగంతా ఇలాచి దంచేసుకోవాలి. ఇది అయిపోయింది కదా, దగ్గరికి అయిపోయింది. చల్లారబెట్టుకుందాం. స్టవ్ బంద్ చేసుకొని దీన్ని కాసేపు పక్కన పెట్టేసుకుందాం. ఇది చల్లారిందాక పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. మనం ఏం చేయాలంటే మైదా పిండి తీసుకున్నాం. దీన్ని వాటర్ పోసుకొని మంచిగా చిక్కగా లూజు కలుపుకోవాలి. మరీ చిక్కగా కాకుండా మరీ పలుచగా కాకుండా. ఇట్లా చిక్కగా లూజుగా కలిపేసుకున్నాం కదా, దీన్ని పక్కకు పెట్టేసుకున్నాం. ఇక మనం ఈ ఉప్మా రవ్వ ఉంది కదా, దీన్ని అంతా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. బాగా చల్లారబెట్టుకొని ఇప్పుడు అది చల్లారేలోపు దీంట్లో నూనె పోసుకుందాం. దానికి సరిపడా నూనె పోసుకున్నాం కదా, మనం చేసేదాన్ని బట్టి నూనె పోసుకున్నాం. నూనె వేడి ఎక్కేలోపు ఇవి రెడీ చేసేసుకుందాం. ఈ నూనె వేడి అయ్యేలోపు మనం ఇట్లా తీసుకుందాం. రౌండ్గానైనా తీసుకోవచ్చు, లేకపోతే ఇట్లా పలకబడైనా తీసుకోవచ్చు.
మనం కలిపి పెట్టుకుంది ఇది ఉంది కదా, దీంట్లో డంప్ చేసేసుకొని స్వీట్ బూరెలలాగా సూపర్ టేస్ట్ ఉంటాయండి ఇవి. అసలు చేయడానికి ఈజీగా ఉంటుంది, టేస్ట్ సూపర్ ఉంటుంది. ఒకటైనవి కదా తీసేసుకుందాం. చూసిరు కదండి స్వీట్ పూర్ణాలు ఉప్మా రవ్వ చక్కెరతోటి. ఈజీ ప్రాసెస్, తినడానికి సూపర్ టేస్ట్. పిల్లలైతే మీరు ఎన్ని పెట్టినా తింటారు, అంత టేస్ట్ ఉంటాయి, అంత సూపర్గా ఉంటాయి. ఇవి మీరు కూడా ట్రై చేసి తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? కాలుతున్నాయి, సూపర్. దానికి సరిపడా చక్కెర, ఉప్మా రవ్వకు సరిపడా ఎంత కావాలో అంత పోసుకున్నాం. మరీ స్వీట్ లేకుండా, మరీ చప్పగా లేకుండా ఇట్లా ఉప్మా రవ్వ లెక్క చేసుకొని ఇట్లా చేసుకుంటే మన ఇంట్లోనే స్వీట్ సూపర్ టేస్టీ స్వీట్ రెడీ. మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గంట సింబల్ నొక్కండి, షేర్ చేయండి. మంచి రెసిపీ కాబట్టి స్వీటు పండగలప్పుడు ఇట్లా చేసుకోవడానికి. కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేయండి. ఓకేనా? మరొక వంటతోటి మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి. మరే